ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి. మరికొద్ది క్షణాల్లోనే మనందరినీ కలుసుకోవడానికి ఆత్మీయంగా పలకరించడానికి ఇక్కడికి తరలి వస్తుంది. అది కాదు, ఒక గార్డెన్ పెడితే ఏంటి మీకు ఇంపాక్ట్? అది పెట్టిండొచ్చు కదా, ఒక గార్డెనే పెట్టి మియావాకి గార్డెన్ పేరుతో ఇది చేసి డిఫరెంట్ గార్డెన్స్ ఐ టోల్డ్ యూ 10-15 దేశాలు రాజధాని ఏరియాలో, ఒకటి మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా ఆర్ జపాన్ ఆర్ అమెరికా, లైక్ దట్ important 10 or 15 gardens will be. Name also Japanese garden, South Korean garden, like Chinese garden. Okay. చెప్పండి. ముందు నేలలో మొత్తం టర్నింగ్ చేస్తారు, గుల్లపరిచిన తర్వాత మన స్థానికంగా పెరుగుతున్నటువంటి జాతులు ఏవేవన్నీ కూడా ఐడెంటిఫై అవన్నీ కూడా అవన్నీ కూడా కలిపి 2 అడుగులు లాగా వచ్చే విధంగా దగ్గర మొక్కలు నాటి దానికి కావాల్సినటువంటి నీళ్లు, ఎరువులు అవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం దీనివల్ల ఏంటంటే ఇవి చాలా త్వరితగా పెరుగుతుంది. కారణం ఏంటంటే నేల గుల్లగా ఉంటుంది, మనం ఇచ్చే బలం, నీళ్లు, ఈవెన్ డ్రిప్ ఇరిగేషన్ కూడా మనం micro irrigation, remote control, everything you can use it. You work it out, will talk. I'm here. In 3 years a gestation period? 3 years maintenance చేస్తే ఆటోమేటిక్ గా జరుగుతుంది. 3 years. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా, సప్రశయంగా, సభక్తిపూర్వకంగా, సగర్వంగా స్వరంతో కోటి మందిని శాసించేటువంటి మన గౌరవమైనటువంటి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మేధస్సును పెంచుకుంటూ ముందుకు సాగిపోవాలనేటువంటి సంకేతంతో గడుపుతున్నటువంటి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, అలాగే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ మంత్రివర్యులు శ్రీ పి నారాయణ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ, మరి శ్రోతలు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రాకకై ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. వారి యొక్క తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దయచేసి అందరూ కూర్చోండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుగా శ్రీ అజయ్ కుమార్ నాయక్ గారు, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్, వారిని వచ్చి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారము.
అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విచ్చేసిన మంత్రివర్యులు నారాయణ గారు, ఆ తర్వాత కొండెల దుర్గేష్ గారు, శ్రవణ్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు, ఆ తర్వాత వేదిక మీద ఉన్న ఉన్నత అధికారులు శ్రీ అనంతరామ గారు, మన చైర్పర్సన్ శ్రీ పి కృష్ణయ్య గారు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ పి కృష్ణయ్య గారు, ఏపీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ పార్థశ్రీ గారు, ఆ తర్వాత శ్రీ అంకన్న గారు, వేదిక మీద ఉన్న అందరూ ఇతర పెద్దలకి, ఉన్న ప్రజాప్రతినిధులకి, పెద్దలకి, ఆ తర్వాత మా కొలీగ్స్ అందరికీ ఇక్కడే ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న చెట్లు నాటే కార్యక్రమానికి మీ అందరికీ అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ, ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆ తర్వాత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ తెలుసు, ఇక్కడే మనమే ఈరోజు ఒక్కరోజు ఇక్కడే చెట్లు కార్యక్రమం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశాము. ఈరోజు దాదాపు 1 కోట్ల చెట్లు నాటడం కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జరిగే మనకి 2047 వరకు మాకే 50% పచ్చదనం ఉండాలా అని ఒకటే ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు మొత్తం కలిపి ఫారెస్ట్లో ఉన్న లోపల, ఆ తర్వాత బయట కూడా కలిపి దాదాపు ఇప్పుడు 30% ఉంది. ఇంకా 20% మనకు ఇంకా కావాలా, దాదాపు 20 సంవత్సరంలో. అదే రోజు ఆ డైరెక్షన్లో ఒక ముఖ్యమైన స్టెప్ ఈరోజు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా మొదలైంది. ఇది ముందుకు తీసుకుపోతాము. సార్, nobody had thought that this can happen, 50% of green cover in the country. No state in the country has dreamt of achieving this 50%. Those who are having already, that is a different issue. National forest policy 33% చెప్తే కూడా మీరు అది అనుకున్న మనమే 50% ఉండాలి. ఎందుకు ఉండాలంటే దాని కూడా కారణం కూడా మీరు కూడా చూడండి. Honorable CM, Deputy CM and entire ఆంధ్రప్రదేశ్ now thinks that ఆలోచన ఏముంది అంటే పచ్చదనం, కాలుష్య నివారణం, డెవలప్మెంట్, అభివృద్ధి కలిసి రావాలా. అది ఆంధ్రప్రదేశ్ అందరికీ మన ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు అందరిది కలిసింది. అయితే ఈ ఆలోచనని మనం ముందుకు తీసుకోవాలంటే అందరిది కృషి ఉండాలి. మనమే కృషి చేస్తేనే అది చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనమే దాదాపు 5 కోట్లు 6 కోట్లు చెట్లు నాటుతాము. మనమే దాదాపు 2 లక్షల హెక్టార్లు కవర్ చేస్తాం. కానీ ఇది చేస్తే 30% నుండి